బ్రో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ రెండో తారీఖు ఈసారి ఎలా ఉండబోతుందంట బర్త్డే సెలబ్రేషన్ యాజ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఈసారి ఏ రేంజ్ ఉండబోతుంది? సూపర్గా చేస్తారు విజయవాడలో మటుకు. ఓకే, మా కాలేజీలోనే బాగా చేస్తారు. ఏంటి కాలేజ్ ఏం చేస్తారు? ఫ్యాన్లు ఉన్నారు, పాలాభిషేకం చేస్తారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్కి బాలాభిషేకం చేస్తారు, ఎందుకు అంత అభిమానం ఏంటి? ఆయన అంటే చాలా స్టూడెంట్స్కి అభిమానం. ఓకే, అది సో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎంగా చూడాలని ఉంది. సీఎంగా చూడాలి. ఆ, పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? చెప్పలేము ఇప్పటికైతే. ఎలా అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది అసెంబ్లీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? అయితే బాగానే ఉంది ఇప్పటికి. ఓకే, పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వస్తుంది కదా, ఏ రేంజ్లో ఉండబోతుంది? అదే మరి చెప్పలేము అప్పటికి ఎలాగ ఉంటుందో. ఇప్పుడు సీఎం చేయాలన్నాడు, షూటింగ్కి ఎప్పుడు వెళ్ళింటారో అని తెలియదు మనకి. ఓకే, మీకు పొలిటికల్లో ఉంటే మంచిది అనిపిస్తుందా, సినిమాలో ఉంటే మంచిది అనిపిస్తుందా? పవన్ పొలిటికల్గా ఉంటేనే మంచిది. ఎందుకు పొలిటికల్లో ఉంటే మంచిది? జనాలు మొత్తం మారిపోవాలి, ప్రజలకి మంచి చేస్తాడా? చదవాలి. ఓకే, నైట్ వల్ల అయినా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి లీడర్లు ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదు. సో పవన్ కళ్యాణ్ బర్త్డే ప్లస్ అండ్ మూవీ కూడా వెయిట్ చేస్తున్నారు కదా చాలామంది. సో మూవీ ప్రకారం వచ్చేస్తే అదే క్రేజ్ ఉండిద్దంట, ప్రీవియస్లో ఉన్నంత క్రేజే ఇప్పుడు కూడా ఉండిద్దంట పవన్ కళ్యాణ్కి. ఎక్కువ ఉంటుంది. రికార్డ్ బ్రేక్ చేసిద్దంటావా? కల్కి లాంటి మూవీస్ బ్రేక్ చేసే కదా వచ్చి. సో 1000 crores క్రాస్ చేసి బీట్ చేసిద్దంటావా వీటిని ఓజీ? చెయ్యొచ్చేమో, చెప్పలేము. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అది ఓకే బ్రో.